హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కనీసం ఆయా శాఖల పట్ల అసలు అవగాహన ఉందా? ఆయా శాఖల్లో ఏం జరుగుతోంది? అసలు ఆయా శాఖలకు సంబంధించినటువంటి విషయాల్లో కనీస అవగాహన ఉందా లేదా? ఎందుకంటే పూటకో విధంగా మాట మారుస్తూ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తూ ప్రజల దృష్టిలో చులకనవుతూ ప్రభుత్వం పరువు తీస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో తాజా ఉదంతం ఇది. అంతకుముందు కూడా పీపీపీ విధానంలో మంత్రి సత్యకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు గంటకో విధంగా 2 రోజులకోసారి మాట మార్చి ముందు పీపీపీ విధానంలో కిమ్స్ బిడ్ దాఖలు చేసిందని చెప్పడం, ఆ తర్వాత కిమ్స్ కాదు దాఖలు చేసింది, అది కూడా కిమ్స్ బహిరంగంగా ప్రకటన చేయడంతో మేము దాఖలు చేయలేదని, కిమ్స్ కాదు కిమ్స్లో పనిచేసే ప్రేమ్చంద్ షా అనే వైద్యుడు దాఖలు చేశారు బిడ్ అని చెప్పడం, ఆ తర్వాత కొన్ని రోజులకి వైసీపీ కాస్త అసలు కిమ్స్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టరే లేరని చెప్పి బయటికి చెప్పడంతో ఇప్పుడు మంత్రి సత్యకుమార్కి ఏం చెప్పాలో ఏం చేయాలో తోచిన పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ పీపీపీ విధానంలో మంత్రి సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రి ఆ విధంగా ప్రవర్తిస్తుంటే, ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఏపీ కూటమి శాఖకు చెందినటువంటి టీడీపీ నేత నిమ్మల రామానాయుడు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారనిపిస్తుంది. ముఖ్యంగా ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. 2 రోజుల క్రితం ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు గత ప్రభుత్వ హయాంలో ఎన్జీటీ అభ్యంతరాలతో అవి నిలిచిపోయాయని చెప్పి ఓ ప్రకటన చేశారు. అంతేకాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి లూజ్ సాయిల్ ఉన్న చోట కొన్ని పనులు జరిగాయి. ముఖ్యంగా అవి సివిల్ మెకానికల్ వర్క్స్ జరిగాయి. ఆ తర్వాత ఎన్జీటీ కూడా కొన్ని విషయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫైన్ వేసింది. ఈ ఫైన్ మేము కట్టాము, ఆ తర్వాత సంబంధించినటువంటి చెల్లింపులు కూడా జరిపామని చెప్పారు. అంటే దాదాపు 985 కోట్ల రూపాయలు మేము వైఎస్ జగన్ హయాంలో జరిగినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన పనులకు చెల్లించాం అని చెప్పి 2 రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క్లోజ్డ్ రూమ్స్తో ఏకాంతంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించానని చెప్పి ఏకంగా బహిరంగంగా ప్రకటించడమే కాకుండా తాను చెప్పిన మాటలు ఒకవేళ తప్పు అని అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చని చెప్పి కూడా తెలంగాణలోని అఖిల పక్షాలని సంబంధించిన ఒక కమిటీ ఏర్పడితే తానే నిజ నిర్ధారణ కోసం తీసుకువెళ్తానని కూడా ఆయన బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పారో ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి కూడా దీనికి నోరెత్తని పరిస్థితి, కాస్త గొంతులో పచ్చివెలకాయ పడిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రామాయణుడు మాత్రం అంతలో తేరుకొని కాస్త మరో ప్రకటన చేశారు. ఈ ప్రకటనే గతంలో 2 రోజుల క్రితం ఆయన చేసిన ప్రకటనకు ఇప్పుడు చేసిన ప్రకటనకు అసలు పొంతన లేనట్టే తెలుస్తోంది. ఎందుకంటే ఆయన తాజాగా చేసిన ప్రకటన ఏంటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పటికే 76% సాగునీరు తాగునీరుకు సంబంధించినటువంటి జలాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అదనంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి మరో తాజా ప్రకటన చేశారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిన ఒత్తిళ్లకి తలొగ్గే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమాత్రం ప్రయోజనకరం కాదు కాబట్టి మీరు తలొగ్గినట్టు ఒప్పుకుంటున్నారా, లేదా అసలు రాయలసీమకు మీకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశం లేదా? అసలు ఏం మాట్లాడుతున్నారో మంత్రులకు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మంత్రి రామానాయుడు పూటకో విధంగా మాట మారుస్తూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో గతంలో పనులు జరిగాయని కాసేపు, ఆ పనులకు 1000 కోట్ల మేర చెల్లింపులు తామే జరిపామని చెప్పి కాసేపు, ఆ తర్వాత ఎన్జీటీ అభ్యంతరాలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయాయని కాసేపు చెప్పడం, ఆ తర్వాత తాజాగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తామే ఆపించామని చెప్పారో ఆ తర్వాత దీనికి కౌంటర్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల అసలు ప్రయోజనమే లేదు అని చెప్పడం ఎలాంటి అర్థాలకు దారితీస్తుందో రామానాయుడే చెప్పాలి. ఇది నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అంటూ ఎన్నికల హామీ సమయంలో ఏ విధంగా అయితే రామానాయుడు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయో ఆ విధంగా పూటకో విధంగా మాట మార్చినంత ఈజీ కాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రాయలసీమ ప్రజలకు ఒక సాగునీటిని ఖచ్చితంగా అందిస్తుందో అటువంటి ప్రాణప్రదమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక మరణ శాసనం లిఖించింది కూటమి ప్రభుత్వం. అందుకే దీనికి తార్కాణమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. తాజాగా నిమ్మల రామానాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పడం
ఏ మేరకు సమంజసమో ఆయనకి తెలియాలి. అందుకే బహుశా దీనిపై పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతుంది. రాయలసీమ ప్రజలకు అన్యాయం చేసేందుకు, రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చాల్సినటువంటి ప్రాజెక్టులను పక్కన పెడుతూ నిర్వీర్యం చేస్తూ రాయలసీమ ప్రజల తాగునీటి సాగునీటి అవసరాలకు వారిని దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందనే ఆరోపణలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి.